హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దామండి. సో ఏవైతే ఇప్పుడు మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో సో ఇవన్నీ కూడా పాలిటీ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, సో జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఎకానమీ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, సో వీటికి లింక్ చేసుకొని చదువుకోండి. సో వీటితో పాటుగా మనము ఈరోజు అనేది మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి 2023 కరెంట్ అఫైర్స్ రౌండప్ అనే బుక్ని కూడా మనం రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే ఆ బుక్ కావాలనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఫోన్ నెంబర్లో కాల్ చేసి సో మీ యొక్క డీటెయిల్స్ కానివ్వండి, సో అవన్నీ ప్రొవైడ్ చేస్తే మీకు బుక్ పంపించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్న మీరు బాగా యూజ్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మీకు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది. సో దీంట్లో భాగంగా మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే సో మనకి పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనేది 5వ స్థానంలో ఉంది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి. సో ఏదైతే మనకి అంతకుముందు మనము 7వ స్థానంలో ఉండేదండి ఆంధ్రప్రదేశ్, సో ఇప్పుడు 5వ స్థానానికి ఎగబాగడం జరిగింది. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సో మనము జనరల్గా ఎలాంటి బిట్స్ మనము కరెంట్ ఎకానమీ మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో జనరల్గా కరెంట్ ఎకానమీకి సంబంధించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ గురించి అడగాలి అనుకుంటే అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందని చెప్పేసి, లేకపోతే చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా ఇలాంటి అంశాల మీద కూడా మనం ఫోకస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలిచింది. సో ఏదైతే మనకి 2011, 2012 స్థిర ధరల ప్రకారము సో జనరల్గా ఈ యొక్క ఇయర్ని బేస్ ఇయర్గా పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారండి. బేస్ ఇయర్గా 2011, 2012 సో వీటిని బేస్ చేసుకొని మనకి గణాంకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ధరల ప్రకారము సో ఏదైతే మనకి ఏపీ వాటా సో అంతకుముందు 5.8% ఉండేదండి. ఎందుకు 2011-12 స్థిర ధరల ప్రకారము. ఇప్పుడు 2021 నాటికి అది 8.3% చేరింది అన్నారు. సో ఇలాంటివి కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా, ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా ఉంటాయండి. సో ఆ ఫిగర్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అంతకుముందు స్థిర ధరల ప్రకారం 5.8, సో ఇప్పుడు వచ్చేసరికి 8.3కి చేరింది. అట్ ద సేమ్ టైం ఈ 10 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానం నుంచి 5వ స్థానానికి కూడా జాయిన్ అయింది, అంటే దానికి చెరువులోకి వచ్చింది అని చెప్పేసి మనకి కేంద్ర గణాంకాల శాఖ వాళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ పర్సంటేజ్ గుర్తుంచుకోండి. సో 5.8 నుంచి 8.3కి వచ్చిందని, అంతకుముందు 7వ ప్లేస్లో కాస్త 5వ స్థానానికి వచ్చిందని చెప్పేసి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ పండ్లు కూరగాయలు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ కేటగిరీస్లో 5వ స్థానంలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి 5వ ప్లేస్ అంటున్నాం కాబట్టి మొదటి 4 స్థానాలు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పండ్లు కూరగాయల ఉత్పత్తిలో దేశంలో 3 అగ్రగామిగా ఉన్న రాష్ట్రాలు ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అలా కూడా అడగొచ్చు. సో ఫస్ట్ మనకి వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెస్ట్ బెంగాల్ అనేది 11.7% అండి. సో మన ఆంధ్రప్రదేశ్ ఎంత? సో మనకి 8 అండి. సో మనకి 8.3%, ఇది 11.7%. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ మధ్యప్రదేశ్ ఉందండి, 10.8%. నెక్స్ట్ 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉన్నది 9.7%. గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూడండి, సో మనకి అన్ని అబ్రివేషన్స్గా ఉన్నాయి. WB వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ MP, UP ఉత్తరప్రదేశ్. సో అవి సో 2 డిజిట్స్గా సో ఇలా అయినా గుర్తుంచుకోవచ్చండి. మనకు గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. సో మనకి వెస్ట్ బెంగాల్ అని, మధ్యప్రదేశ్ అని, ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో 4th ప్లేస్లో మహారాష్ట్ర ఉంది. సో 9.6. 5th అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం జరిగింది. సో అదేవిధంగా మత్స్య ఉత్పత్తిలో అంటే మనకి చేపల ఉత్పత్తి కానివ్వండి, సో ఇలాంటివి సంబంధించి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో మొదటి స్థానంలో ఉందండి. 40% అనేవి ఉత్పత్తి అనేది ప్రొడక్షన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతుంది. అదేవిధంగా అరటిపండు ఉత్పత్తిలో కూడా, అరటిపండ్లు ఏవైతే ఉంటాయో సో వీటి యొక్క ఉత్పత్తిలో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందనే పాయింట్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో ఇలాంటివన్నీ కరెంట్ ఎకానమీలో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది, గుర్తుంచుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ అండి ఇలాంటివి. సో ఆంధ్రప్రదేశ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్లో 5వ స్థానంలో ఉందనే పాయింట్ గుర్తుంచుకోండి. అరటి ఉత్పత్తిలో మొదటి స్థానము. అట్ ద సేమ్ టైం చేపలు ఏదైతే మనకి మత్స్య ఉత్పత్తిలో కూడా సో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో మనకి తెల్ల పులి కుమారి ఇక లేదు అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి. సో ఏదైతే మనకి తెల్ల పులి అని చెప్పేసి దీని పేరే కుమారి అండి. సో అలా పెడుతూ ఉంటారు కుమారి అని చెప్పేసి. సో మనకి విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ పార్కులో అండి. సో ఎక్కడ? విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ పార్కులో సో ఇది చనిపోవడం జరిగిందండి. సో దీని యొక్క వయసు రీత్యా అంటే వయసు మీద పడడం వల్ల సో దగ్గరగా 16 సంవత్సరాలండి దీనికి. సో ఎంతోమంది ప్రజలకి సందర్శనార్థం సో ఇది కనువిందు చేసిందని చెప్పేసి సో ఇది
ఇది ప్రస్తుతం చనిపోయిందని చెప్పి చెప్తున్నారండి, 16 సంవత్సరాలు. సో ఏదైతే ఇక మిగిలిన ఆ జూలో ఏదైతే మనకి ఇందిరాగాంధీ జూ పార్కులో ఇక మిగిలినవి 5 తెల్ల పులులు మాత్రమే ఉన్నాయని చెప్పేసి కూడా ఆ జూ అధికారులు చెప్పడం జరిగింది. ఇలాంటివి జనరల్గా మనము ఏదైతే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంటుంది చూశారు. సో దాని ప్రకారం ఏదైతే మనకి టైగర్ రిజర్వ్కి సంబంధించి సో భారతదేశంలో మొత్తం 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పేసి రీసెంట్గా మనకి టైగర్ రిజర్వ్కి సంబంధించి స్టేటస్ ఆఫ్ టైగర్స్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి. సో దానికి లింక్ చేసుకొని చదువుకోండి. ఇలాంటివి ఏమైనా పులులు చనిపోతే మనం ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. అలానే మనము నమీబియా నుంచి తీసుకొచ్చిన ఏవైతే ఉంటుందో సాషా అని చెప్పేసి ఒక పులి చనిపోవడం జరిగిందండి. సో సాషా ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. సిఐఏ అయితే మాత్రం 4 cubsకి జన్మనివ్వడం జరిగిందనే పాయింట్ గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం ఉదయ్ అని చెప్పేసి మనకి సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చినటువంటి చీతా ఏవైతే ఉంటుందో ఆ చీతా చనిపోవడం జరిగిందండి. సో ఇలాంటివండి. సో ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఇక్కడ మనం చూసినట్లయితే కుమారి అనేది రీసెంట్గా ఒక పులి చనిపోయింది కదా, అది ఏ జూ పార్కులో చనిపోయింది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. సో విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ పార్క్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో వెరీ రీసెంట్గా మనకి తడోబా అంధరి నేషనల్ పార్క్ అని చెప్పేసి మహారాష్ట్రలో ఉంటుందండి. ఆ తడోబా అంధరి నేషనల్ పార్కు సంబంధించి ఏదైతే మనకు సంబంధించి ఒక ఆడపులి అండి. సో దానిపై జూనాబాయ్ అని చెప్పేసి అంటామండి. ఆ జూనాబాయ్ కూడా చనిపోవడం జరిగిందండి. సో దగ్గరగా అది 17 పిల్లలకు జన్మనివ్వడం జరిగిందండి. సో చనిపోయే ముందు కూడా ఒక 3 పిల్లలకు జన్మనిచ్చి చనిపోయింది. సో ఆ జూనాబాయ్ అనే ఒక పులి ఏ నేషనల్ పార్కులో ఏ టైగర్ రిజర్వ్లో బాగా ఫేమస్ అంటాడు. సో మనకి తడోబా అంధరి నేషనల్ పార్క్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, అది మహారాష్ట్రలో ఉంటుంది. సో ఇప్పుడు కుమారి వార్తల్లోకి వచ్చింది ఎక్కడ అంటే ఇందిరాగాంధీ జూ పార్క్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అంటే విశాఖపట్నం. సో అదేవిధంగా ఏదైతే ఈ టైగర్స్ ఉన్నాయో దీని టైగర్కి సంబంధించి భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ మనకి శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా అంటే మనం అమరాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనకి నాగర్ కర్నూలు జిల్లా మనకి తెలంగాణకు సంబంధించింది. అదేవిధంగా స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ అనగానే మనకి బోర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనకి మహారాష్ట్రలో ఉంటుందనే పాయింట్ గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి బాంధవ్గర్ నేషనల్ పార్కులో వైట్ టైగర్స్ బాగా ప్రసిద్ధి అనే పాయింట్ కూడా మనం ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలండి. సో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం అంటే 1972 ప్రకారము సో ఏదైతే మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఉంటుందో వీళ్ళు ఈ యొక్క టైగర్ యొక్క సంరక్షణ బాధ్యతను చేపడుతూ ఉంటారు. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో మనకి నేటి నుంచే జగనన్నకు చెబుదాం అనే స్కీమ్ రావడం జరిగిందండి. సో జగనన్నకు చెబుదాం ఏదైతే గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, అంటే లైక్ మనము ఏదైతే పెన్షన్ తీసుకునే విషయంలో కానివ్వండి, సో అదేవిధంగా చేయూత స్కీమ్కి సంబంధించి కానివ్వండి, నాడు నేడుకు సంబంధించి కానివ్వండి, అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే వెల్ఫేర్ స్కీమ్లో ఏవైనా మనకి ఆ బెనిఫిట్ దారులు పొందలేకపోతే సో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే సో దీనికి జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో మనం యొక్క సమస్యలను సాల్వ్ చేసుకోవచ్చండి. సో మీకు ఒక డౌట్ రావచ్చండి, స్పందన స్కీమ్ ఉంది కదా సార్, మరి ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే స్పందన కూడా ఉందండి. సో స్పందనలో కూడా కొన్ని మన పర్సనల్ విషయాలు ఉంటాయండి. అంటే ఏదైతే మనకి ల్యాండ్ ఇష్యూస్ కానివ్వండి, క్రైమ్స్ సంబంధించి ఏమైనా బెదిరించడం కానివ్వండి, కొన్ని ఏదైతే ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ కానివ్వండి అవి ఉంటాయండి. ఇక్కడ పర్టికులర్గా మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్కి ఆ లబ్ధిదారుడికి చేరకపోతే ఆ లబ్ధిదారుడు ఒక ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారండి, ఆ నెంబర్కి కాల్ చేస్తే సో వాళ్ళు సమస్యను సాల్వ్ చేస్తారు అనే పాయింట్ ఇక్కడ చూడాలి. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి అంటే 1902 యాజ్ ఇట్ ఈస్గా దీనికి కూడా మనకి స్పందన కూడా అదేనండి. సో అలా తీసుకురావడం జరిగింది, గుర్తుంచుకోండి. సో మనకి టోల్ ఫ్రీ నెంబర్ 1902 అని చెప్పేసి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్థాయిలో ఎవరికైనా సమస్యలు ఎదురైతే వాటిని మెరుగ్గా పరిష్కరించాలనే ఉద్దేశంతో జగనన్నకు చెబుదామనే స్కీమ్ని తీసుకొచ్చారు. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు మెయిన్ ఉద్దేశం ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతారండి. జగనన్నకు చెబుదామనే స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు మనము సో ఏదైతే మనకి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వ సేవలు కానివ్వండి, వీటికి సంబంధించి సో ఎవరైనా బెనిఫిట్స్ ఉంటే బెనిఫిషరీస్ వాళ్ళకి ఈ ఫలాలు అందకపోతే వాళ్ళు ఈ టోల్ ఫ్రీ నెంబర్ చేసి సో మాకు ఈ సమస్య వచ్చింది, మాకు ఈ రేషన్ కార్డు రాలేదు, ఎందుకు రాలేదు ఏంటి అని చెప్పేసి ఇక్కడ సమస్యను పరిష్కరించే వేదికే జగనన్నకు చెబుదాం అనే స్కీమ్ని ఈరోజే మనకి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి ప్రారంభించడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ అనగానే మీకు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో 20 టూరిస్ట్
పోలీస్ స్టేషన్స్ తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ పరివర్తన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ పరివర్తన స్కీమ్ అనేది రాష్ట్రంలో అక్రమ గంజాయి సాగు నివారణ కోసం, అడ్డుకట్ట వేయడం కోసం ఆపరేషన్ పరివర్తన అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే పల్లెటూరులో ఆరోగ్యం అందక సో మంచానికే పరిమితమైనటువంటి రోగులు ఉంటారో వాళ్ళ దగ్గరికే 104 అంబులెన్సెస్ వచ్చి వాళ్ళకి తగు వైద్య సదుపాయాలు కల్పించి మెడిసిన్ ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానాన్ని 2022 ఆగస్టు 15వ తారీఖున విశాఖపట్నంలోని పద్మనాభం అనే మండలంలో పైలట్ బేసిస్ కింద ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు రాష్ట్రం మొత్తం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి. సో అదొకటి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఈ ఆఫీస్ అని చెప్పేసి ఏదైతే ఒక అప్లికేషన్ తీసుకురావడం జరిగిందండి. ఏదైతే గవర్నమెంట్ ఆఫీసెస్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఉంటాయో సో అవన్నీ కూడా త్రూ మనకి ఈ ఆఫీస్ అనే ఒక అప్లికేషన్ ద్వారానే జరగాలి అని చెప్పేసి మనకి జనవరి 1, 2023 నుంచి ఈ ఆఫీస్ అనే అప్లికేషన్ తీసుకురావడం జరిగింది. సో అదేవిధంగా మనం చూసినట్లే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ జేబులో 1000 రూపాయలు ఉంచుకోవాలి మ్యాక్సిమం. సో అంతకుముందు 500 ఉండేదండి, ఇప్పుడు దాన్ని 1000 రూపాయలు చేశారు. ఒక జీవో కూడా తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ పేరును ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీగా మార్చారని చెప్పేసి కూడా మనం ఆ పాయింట్ కూడా మనకి లింక్ చేసుకొని చదువుకోవాలండి. ఒక ఆంధ్రప్రదేశ్ విషయం వస్తే దానికి సంబంధించిన ఓవరాల్గా డేటా నీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. అదేవిధంగా యోగి వేమన జయంతిని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేశారు జనవరి 19వ తారీఖున. సో అట్ ద సేమ్ టైం మనకి పోలమాంబ జాతర అని చెప్పేసి మనకి మాన్యం జిల్లాలో బాగా ఫేమస్, దాన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేశారు. సో అదేవిధంగా మనకి తాతయ్య గుంట గంగమ్మ జాతర అని చెప్పేసి తిరుపతిలో బాగా ఫేమస్ ఈ తిరునాళ్ళ, దాన్ని రాష్ట్ర పండుగగా చేయడం జరిగిందండి. సో అదేవిధంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి సో ఏదైతే మనకి జగనన్న పోషకాహార లోపంతో బాధపడే ఎవరైతే ఉన్నారో మహిళలు వాళ్ళ కోసం జగనన్న పోషణ్ ప్లస్ అని చెప్పేసి స్కీమ్ ద్వారా వాళ్ళకి న్యూట్రిషన్గా ఫుడ్ అందించడం జరుగుతుందండి. ఇవన్నీ ఏదైతే మనకి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇనిషియేటివ్స్ కార్యక్రమాలు ఉంటాయండి, నవరత్నాలు కాకుండా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. సో వాటిలో భాగంగానే మనకి ఏదైతే వైఎస్ఆర్ చిరునవ్వు అని చెప్పేసి ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో మనకి ఎవరైతే మనకి రాష్ట్రంలో పిప్పి పళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిప్పి పళ్ళను యొక్క వ్యాధిని అరికట్టాలనే ఉద్దేశంతో దగ్గర 43% మంది పిప్పి పళ్ళు ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. వాళ్ళ పిప్పి పళ్ళను తగ్గించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ చిరునవ్వు అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందండి. సో ఇలాంటివి, సో అదేవిధంగా వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా సో ఎవరైతే వృద్ధులు కానివ్వండి, 60 సంవత్సరాలు నిండిన వ్యక్తులు కానివ్వండి, సో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు కానివ్వండి, వాళ్ళకి కంటి పరీక్షలను నిర్వహించి కళ్ళద్దాలను ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుంది మన వైఎస్ఆర్ ప్రభుత్వం. సో ఇవన్నీ సో ఏదైతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి తప్ప రాజకీయ కోణంలో ఇలాంటివి చూడకూడదు. సో ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రిపరేషన్ కొనసాగించాలి. సో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి. సో ఇవన్నీ లింక్ చేసుకొని చదువుకోండి. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో మనకి విశాఖ పోర్టు చైర్మన్గా అంగముత్తు అని చెప్పేసి ఒక వ్యక్తి రావడం జరిగిందండి. విశాఖ పోర్ట్ సో దానికి సంబంధించి చైర్మన్గా ఏదైతే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్మన్గా అంగమత్తు నియమితారు. గతంలో ఇతను రామ్మోహన్ రావు అనే వ్యక్తి ఉండేవారండి, ఇతని పదవీ కాలం అయిపోయింది. సో ఇతని ప్లేస్లోకి మనకి అంగమత్తు అనే వ్యక్తి రావడం జరిగింది, పేరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క పోర్టుని ఓపెన్ చేసింది 1933లో ఓపెన్ చేశారండి ఈ యొక్క ఏదైతే విశాఖపట్నం పోర్ట్ ఉందో. సో ఈ యొక్క విశాఖపట్నం పోర్టే సో డీపెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా. సో మనకి డీపెస్ట్ పోర్ట్ ఏంటి అంటే విశాఖపట్నం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో ఇలాంటివి ఏమైనా ప్రీవియస్ ఏమైనా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏమైనా అడిగారా? సో ఒకసారి చూద్దామండి. ఒకసారి చూస్తే మనం లార్జెస్ట్ సో మనకి న్యాచురల్ పోర్ట్ అండి, లార్జెస్ట్ న్యాచురల్గా ఉంటుంది ఆ పోర్టు. సో ముంబై పోర్ట్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినవే. సో మనకి లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్ అండి, ఆర్టిఫిషియల్ కృత్రిమ పోర్ట్ అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అని చెప్పేసి మనకి ఐడియా ఉండాలి. డీపెస్ట్ పోర్ట్ అయితే మాత్రం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో మనకి ఇండియాస్ ఫస్ట్ కార్పొరేటైజ్డ్ పోర్ట్ అయితే మాత్రం ఎన్నూరు తమిళనాడులో ఉంటుందండి. సో ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినవే. సో డీపెస్ట్ అన్నా, సో ఆర్టిఫిషియల్ పోర్ట్ అన్నా, న్యాచురల్ పోర్ట్ ఒకటి, కార్పొరేటైజ్డ్ పోర్ట్ ఒకటి. సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినవే. వీటిని కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఏదైతే భారతదేశంలో మొత్తం మేజర్ పోర్ట్స్ 13 ఉన్నాయండి. ఇలాంటి మేజర్ పోర్ట్స్ రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది.
అలా కాకుండా మైనర్ పోర్ట్స్ కొన్ని ఉంటాయి. ఈ మైనర్ పోర్ట్స్ని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మానిటర్ చేస్తూ ఉంటాయి, గుర్తుంచుకోండి. మేజర్ పోర్ట్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్, సో మనకి మైనర్ పోర్ట్స్ అయితే మాత్రము స్టేట్ గవర్నమెంట్స్, రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. అట్ ద సేమ్ టైం మనం చూసినట్టే మొత్తం భారతదేశంలో 13 మేజర్ పోర్ట్స్ ఉన్నాయనే పాయింట్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకొని చదువుకోండి. రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో మనకి ఆర్బీఐ పసిడి నిల్వలు పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఏదైతే మన భారతదేశంలో పసిడి నిల్వలు అంటే గోల్డ్ని ఎవరు మానిటర్ చేస్తారు, ఎవరు డిపాజిట్ చేసుకుంటారు, ఎవరి ఆధ్వర్యంలో పన్ను ఉంటాయి అవంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇప్పటి వరకు అంటే మనకి 2023 మార్చి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి మొత్తం రిజర్వ్స్ ఎన్ని, గోల్డ్ రిజర్వ్స్ ఎన్ని అని ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో మనం చూస్తుంటే ఏదైతే మనకి మార్చి చివరి నాటికి సో మనకి 794.64 మెట్రిక్ టన్నుల బంగారం అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉందండి. సో దీనికి సంబంధించి ఏదైతే మనకి 34.22 మెట్రిక్ టన్నులు పెరిగి అంటే ప్రతి సంవత్సరము సో మనకి ఏడాది క్రితం సో పోలిస్తే 34.22 మెట్రిక్ టన్నులు పెరిగి 794.64 మెట్రిక్ టన్నులు చేరాయి. సో అదేవిధంగా 2022 మార్చి నాటికి ఇవే ఎంత ఉన్నాయి, 760.42 మెట్రిక్ టన్నులు ఉన్నాయండి. సో ఇప్పుడు 794.64 మెట్రిక్ టన్స్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఏదైతే మనకి మార్చి చివరి నాటికి ఉన్న 794.6 మెట్రిక్ టన్నుల పసిడి నిల్వల్లో 437.22 టన్నులు విదేశాలలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర, సో అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద సేఫ్ కస్టడీలో ఉండగా మరో 301.10 మెట్రిక్ టన్నులు సో విదేశీయంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారండి. అంటే జనరల్గా కొంత గోల్డ్ అనేది అక్కడ వాళ్ళు సేఫ్ జోన్ కింద అలా ఉంచుతారండి. సో ఎక్కడెక్కడ అని చెప్పేసి అడుగుతారు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అని చెప్పేసి అక్కడ కొంత గోల్డ్ని సేఫ్ కస్టడీ కింద అక్కడ నిల్వ ఉంచుతారండి. సో ఈ పాయింట్లు గుర్తుంచుకొని సరిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే రీసెంట్గా మనకి ఏదైతే మనకి డిబి పాత్ర అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడండి, మనకి మైకల్ డి పాత్ర అని చెప్పేసి వన్ ఆఫ్ ద డిప్యూటీ గవర్నర్స్. అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ఆ 4 డిప్యూటీ గవర్నర్స్లో ఒక ఆయనే మైకల్ డి పాత్ర ఉన్నాడు. ఆయన యొక్క టెన్యూర్ పదవీ కాలం పొడిగించడం జరిగింది. ఎప్పటి వరకు పొడిగించారు అంటే 2024 జనవరి 1 దాకా ఆయన పదవీ కాలం ఉంటుంది. సో మామూలుగా 2023 జనవరికే ఆయన పదవీ కాలం అయిపోయింది. ఇంకొక సంవత్సరం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెన్షన్ చేసిందనే పాయింట్ గుర్తుంచుకోండి. సో అట్ ద సేమ్ టైం మనకి రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అని చెప్పేసి మనకి శక్తికాంత్ దాస్ గారికి రావడం జరిగిందండి 2023కి సంబంధించి. సో ఈ అవార్డు తీసుకున్న వ్యక్తుల్లో భారతదేశం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్లో ఇతను రెండో వ్యక్తి. 2015లో మనకి రఘురామ్ రాజన్ గారు అని చెప్పేసి గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2015 అని చెప్పేసి అతను తీసుకోవడం జరిగింది. అతనే 2 బుక్స్ రచించాడండి రఘురామ్ రాజన్ గారు. ఐ డూ వాట్ ఐ డూ ఆ బుక్ ఒకటి, ద థర్డ్ పిల్లర్ అని చెప్పేసి అదొకటి. ఎక్కువగా మనకి స్టాటిక్ పార్ట్లో ఆ 2 బుక్స్ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 2022కి సంబంధించి మారియో మెర్సెల్ అని చెప్పేసి సో మనకి చిలీ కంట్రీకి సంబంధించిన ఆర్బీఐ గవర్నర్ అండి. సో మనకి అక్కడండి అంటే చిలీ కంట్రీకి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చిలీ అని చెప్పేసి ఉంటుందండి. సో ఆయనకి 2022కి సంబంధించి గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం జరిగింది. ఆ పాయింట్స్ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకుకి సంబంధించి కస్టోడియన్గా సో ఎంత ఉంది ఇప్పటిదాకా ఆర్బీఐ దగ్గర గోల్డ్ అంటే మనకి 794.64 మెట్రిక్ టన్స్ ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. గోల్డ్ అనగానే సో ఏదైతే ప్రపంచంలో ఎక్కువగా గోల్డ్ను ఉత్పత్తి చేస్తున్న దేశం చైనా, బట్ ఎక్కువగా వినియోగిస్తుంది మాత్రం ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో మనకి ఇక్కడ బుక్స్ అండ్ ఆథర్స్లో ఈ యొక్క టాపిక్ని మనం తీసుకోవచ్చు అండి. జనరల్గా ఒక బుక్ రచించినప్పుడు ఈ బుక్ యొక్క ఆధార్ ఎవరు అని చెప్పేసి అడుగుతారు. ఇట్ ఈజ్ ఎనఫ్. సో ఇక్కడ ద్రౌపది ముర్ము గారి గురించి సో మనకి ద్రౌపది ముర్ము ఫ్రమ్ ట్రైబల్ సో హింటర్లాండ్ టు రైజీనా హిల్స్ అనే బుక్ని ఎవరు రచించారు అంటే మనము కస్తూరి రే అని చెప్పేసి ఈమె ఒక జర్నలిస్ట్ అండి. కస్తూరి రే అని చెప్పేసి ఒక జర్నలిస్ట్, ఆమె ఈ బుక్ రచించడం జరిగిందండి. సో సింపుల్గా పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఆమె పేరే వెరీ వెరీ ఇంపార్టెంట్, కస్తూరి రే అని చెప్పేసి ఆమె పేరండి. సో ఆ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఇంకొక బుక్ వచ్చిందండి. సో ఇంకో బుక్ కూడా వచ్చింది. ఇది చూస్తే మనం ఏదైతే మన కేకే శైలజ అని చెప్పేసి ఈమె యొక్క ఆటోబయోగ్రఫీ అండి. సో మనకి మై లైఫ్ యాజ్ ఏ
కామ్రేడ్ అని చెప్పేసి ఒక బుక్ అండి. బయోగ్రఫీ అంటే ఆటోబయోగ్రఫీ అంటే స్వీయచరిత్ర, వాళ్ళంతా వాళ్ళే రచించుకుంటారు. బయోగ్రఫీ అంటే వాళ్ళ యొక్క చరిత్రను వేరే వాళ్ళు రచిస్తూ ఉంటారండి. సో ఈ ఏదైతే మనకి కేకే శైలజ ఎవరు అంటే ఒకప్పుడు ఏదైతే మనకి కేరళకి సంబంధించిన మాజీ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈమె రామన్ మెగసెసే అవార్డు ప్రకటించారండి 2022 సంవత్సరానికి సంబంధించి. సో ఈ రామన్ మెగసెసే అవార్డు నాకొద్దు అని చెప్పేసి తిరస్కరించిన వ్యక్తి, రిజెక్ట్ చేసిన వ్యక్తే ఈ యొక్క కేకే శైలజ. రానున్న పోటీ పరీక్షల్లో దీని గురించి ఖచ్చితంగా ఈమె యొక్క ఆటోబయోగ్రఫీ బుక్ పేరేంటి అని అడగొచ్చు, లేకపోతే ఈ బుక్ని ఆధార్ ఎవరు అని కూడా ఎగ్జామ్లో అడగొచ్చు. సో మనకి ఇక్కడ చూస్తే ఆటోబయోగ్రఫీ అన్నాం కాబట్టి సో కేకే శైలజ గారేనండి. సో మనకి మనము శైలజ అని చెప్పేసి. అదేవిధంగా ఆధార్ అండి. ఆధార్ వచ్చేసరికి మనకి మంజు సారా రాజన్ అని చెప్పేసి అనాలండి. సో మనకి రాజన్, సో మనకి మంజు సారా రాజన్ అనే వ్యక్తి ఆధార్గా ఉన్నారు. సో ఎగ్జామ్లో ఇలాంటివి కూడా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు. ఆధార్ ఎవరు అని చెప్పేసి అడుగుతారు. మంజు సారా రాజన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈమె కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి సో మనకి ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారండి. రామన్ మెగసెస్ అవార్డు కూడా తిరస్కరించిన ఆమె. సో పేరు గుర్తుంచుకోండి. సో మై లైఫ్ యాజ్ ఏ కామ్రేడ్. అదేవిధంగా రీసెంట్గా గులాబ్ నబీ ఆజాద్ అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. సో ఏంటంటే ఆజాద్ అనే ఒక బుక్ ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ అండి. సో ఆ పాయింట్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకొని చదువుకోండి. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో మనకి 42nd ఏషియన్ సమ్మిట్ బిగిన్స్ ఇన్ ఇండోనేషియా విత్ ఫోకస్ ఆన్ బికమింగ్ ద గ్లోబల్ గ్రోత్ సెంటర్. సో జనరల్గా 2023కి సంబంధించి 42nd ఏషియన్ సమ్మిట్ అనేది ఇండోనేషియాలో జరగబోతుంది అని చెప్పేసి అంటున్నారండి. సో జనరల్గా ఏషియన్ అంటే సో మనకి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటామండి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటాము. సో మొత్తం దీంట్లో 10 దేశాలు ఉంటాయండి. సో ఈ 10 దేశాలు పొలిటికల్గా, ఎకనామికల్గా, కల్చర్గా ఏ విధంగా అభివృద్ధి సాధించాలి అని చెప్పేసి ప్రతి సంవత్సరం మీటింగ్ జరుపుకుంటూ ఉంటారు. సో ఈసారి 42వ మీటింగ్ అనేది ఇండోనేషియాలో జరగబోతుంది 2023కి సంబంధించి. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఇన్ ఏషియన్ సమ్మిట్. గుర్తుంచుకోండి, ఈ ఏషియన్లో ఇండియా అనేది మెంబర్గా లేదు. మొత్తం 10 కంట్రీస్ మెంబర్స్గా ఉంటాయి, బట్ ఇండియా అనేది మెంబర్గా లేదు. గుర్తుంచుకోండి. సో దీన్ని బ్యాంకాంగ్ డిక్లరేషన్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. చాలా ఎగ్జామ్లు కూడా ఈ ఏషియన్ సమ్మిట్ ఏ కాన్ఫరెన్స్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పేసి ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మీరు ఏదైతే బ్యాంకాంగ్ డిక్లరేషన్ 1967లో ఏషియన్ సమ్మిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే జకర్తా, ఇండోనేషియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఆ ఇండోనేషియాలోనే ఈ సంవత్సరం అనేది సమ్మిట్ జరగబోతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 2022లో ఈ సమ్మిట్ అనేది కంబోడియాలో జరిగింది. సో దీంట్లో మొత్తం 10 కంట్రీస్ ఉంటాయనుకున్నాము. ఇండియా అనేది నాట్ ఏ మెంబర్, ఇండియాకి సభ్యత్వం దీంట్లో లేదు. సో ఆ 10 కంట్రీస్ ఏంటో కూడా మనం ఇక్కడ చూద్దాం. సో మనకు బ్రూనే అని, కంబోడియా అని, ఇండోనేషియా, లాస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం అండి. సో గుర్తుంచుకోండి. సో జనరల్గా ఏదైతే ఇండియా ఇలా ఉంటుందో సో దీనికి సంబంధించి ఇదిగోండి మొత్తం ఇట్ సైడ్ కంట్రీసే ఉంటాయండి. సో ఏదైతే ఏషియన్ ఉంటుందో ఈ ఏషియన్ అట్రప్లాప్ అయిందని చెప్పేసి మనకి బీమ్ స్టిక్ వచ్చిందండి. సో మనకి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి బీమ్ స్టిక్ అంటాను చూసండి. సో ఇప్పుడు దాన్ని తెరపైకి రావడం జరిగిందండి. సో ఏదైతే ఏషియన్కి పోటీగా వచ్చిందే బీమ్ స్టిక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ బీమ్ స్టిక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఓవరాల్గా ఏషియన్ సమ్మిట్ గుర్తుంచుకోండి. ఇండోనేషియా ఈ సంవత్సరంలో జరగబోతుంది. సో ఇండోనేషియా అనగానే మీకు తెలిసిందే. సో దాని యొక్క క్యాపిటల్ అండి సో మనకి జకర్తా నుండి నొసంతరాకి మార్చబోతూ ఉన్నారు. సో ఇండోనేషియాలో వెరీ రీసెంట్గా కొన్ని అగ్నిపర్వతాలు మౌంట్ మెరాపీ కానివ్వండి, మౌంట్ సుమేరు కానివ్వండి సో రీసెంట్గా ఎరప్ట్ అవడం జరిగింది. ఈ ఇండోనేషియానే రీసెంట్గా ఏదైతే గే మ్యారేజెస్ అంటే స్వలింగ సంపర్కులకు సంబంధించి కూడా ఒక చట్టం తీసుకొచ్చింది. గే మ్యారేజ్ చేసుకుంటే ఇల్లీగల్ తీసుకెళ్ళి జైల్లో పెడతామని చెప్పేసి కూడా ఒక చట్టం తీసుకురావడం జరిగింది ఇండోనేషియాలో. అదేవిధంగా ఇండోనేషియా అనగానే జోకో విడోడో గుర్తు రావాలి. సో అదేవిధంగా మనకి ఇండోనేషియా అనగానే మనకి ఏదైతే ఈ యొక్క కంజురుహాన్ ఫుట్బాల్ స్టేడియం అండి. సో మనకి కంజురుహాన్ ఫుట్బాల్ స్టేడియం అని చెప్పేసి అక్కడ ఉంటుందంటే అక్కడ తొక్కిసలాట్లా జరిగి లాస్ట్ ఇయర్ అండి 125 మంది దాకా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ కంజురుహాన్ ఫుట్బాల్ స్టేడియం అనేది ఏ దేశంలో ఉందని చెప్పేసి కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలండి.
సో ఇవ్వండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో మనకి 2023 G20 దేశాలన్నిటిలోనికి ఏ దేశం అధిక వృద్ధి రేటు సాధించిందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సంస్థ అంచనా వేసింది. 2023లో ఈ దేశ జీడిపి 4.8 వృద్ధి రేటును అందుకుంటుందని సో 2022 నవంబర్లో మూడీస్ అంచనా వేసింది. ఇటీవల ఆ రేటును 5.5% పెంచింది అన్నారండి. సో అది ఏ దేశమో అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో ఎక్కువగా మనము ఫోకస్ చేయాల్సి చదువుకోవాల్సిన అంశం అండి. సో దీనికి సంబంధించిన సమాధానం అనేది మీకు పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా మనం ఏదైతే ఇయర్ రౌండ్ ఆఫ్ 2023 మీకు ప్రొవైడ్ చేశామో సో ఆ బుక్ని పూర్తిగా చదువుకొని సో రానున్న పోటీ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఖచ్చితంగా అది మీకు ఉపయోగపడుతుందండి. సో మంచి మార్కులు సాధించడానికి ఆ బుక్ మీకు ఉపయోగంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.